సినిమాను హిట్ చేసే ఫార్ములా అంటూ లేదు. ఒకటి ధైర్యం చేసి ట్రెండ్ సెట్ చేయటం, మరొకటి సింపుల్గా ట్రెండ్ను ఫాలో కావటం. వీటికి కూడా సక్సెస్ గ్యారంటీ ఉండదు. కానీ రావిపూడి మాత్రం జూనియర్ రాజమౌళిలా తయారయ్యాడు. కామెడీ అనే జానర్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. స్టార్ హీరోస్తో సింపుల్గా సూపర్ హిట్స్ కొడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ. అలాంటి పరిశ్రమలో సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు రావిపూడి. వరుస ఫ్లాప్స్ తో ఉన్న హీరో వచ్చినా, వరుస బ్లాక్ బస్టర్స్ లో ఫామ్ లో ఉన్న స్టార్ హీరో అయినా సినిమా అనగానే రావిపూడి తగ్గేదేలే అంటాడు. మినిమం సూపర్ హిట్ అందిస్తాడు. 2015లో పటాస్ తో మొదలైంది రావిపూడి సక్సెస్ స్టోరీ. 2025 వచ్చేసింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. మళ్లీ సంక్రాంతికి రఫ్వాడిద్దామంటున్నాడు. కళ్యాణ్ రామ్, రవితేజ లాంటి హీరోలైనా, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అయినా, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్స్ అయినా, ఇలా ఏ జనరేషన్ కు సంబంధించిన స్టార్స్ అయినా సరే రావిపూడి డీల్ చేయగలడు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందివ్వగలడు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ వరకు వచ్చాడు. పటాస్ నుంచి రావిపూడి బలం అంటేనే కామెడీనే. ఏదో ఒక స్టోరీ రాయటం, దానికి తగ్గట్లు కామెడీని నింపటం, సీజన్ కు తగ్గట్లు సాంగ్స్, ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఎలివేషన్స్, ఇదే ఫార్ములాను పటాస్ నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు రావిపూడి. ఇప్పుడు చిరు చిత్రానికి సేమ్ ఫార్ములా రిపీట్ చేయబోతున్నాడు. బిగ్ బాస్ తోనూ బ్లాక్ బస్టర్ కొడతాను అంటున్నాడు.